గ్రామ కోకిల ఒక పేద వృద్ధురాలు. కొన్నాళ్ల క్రితం వరకు ఆమె ఇతరుల ఇళ్లలో పనిచేసి డబ్బు సంపాదించేది. కాని ఇప్పుడు వయసు భారంతో నిస్సహాయురాలై పని మానేయాల్సి వచ్చింది. ఆమెకు 2 కుమార్తెలు. ఆస్థ కుట్టు పనిచేస్తుంది. శారద చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పి ఇల్లు గడుపుతుంది. శారదా, నీకు చెప్పాను కదా నా మందులు అయిపోయాయని. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు తీసుకురామ్మా. అమ్మా, నెల ఆఖర్లో ఒక్క రూపాయి కూడా మిగలలేదు. ప్రతి కొన్ని రోజులకు మందులు, మార్కెట్ ఖర్చులు ఇవన్నీ మేనేజ్ చేసి చేసి నేను అలసిపోయాను. ఏం చేయను బిడ్డా, నేనేమీ స్వయంగా చేయలేను. అందుకే మీ మీద ఆధారపడుతున్నాను. ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు కూడా నచ్చడం లేదు. అంతా నా మీదనే ఎందుకు? ఎప్పుడైనా ఆస్థను కూడా అడగొచ్చు కదా. తను కూడా కుట్టు పని చేస్తూ బాగానే సంపాదిస్తోంది. కొన్ని రోజుల క్రితమే తన దగ్గర డబ్బులు తీసుకున్నాను. అందుకే మళ్ళీ అడగాలంటే సిగ్గుగా ఉంది. ఆ సమయంలో సిగ్గు వేస్తుంది. కాని నన్ను అడగడానికి మాత్రం సంకోచం ఉండదు. నిజం చెప్పాలంటే ఇక నా వల్ల కాదు. ఈ భారం నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో ఎవరికి తెలుసు. నా కూతుర్లు ఎంత పోరాడుతున్నారో. మిగతా అమ్మాయిలంతా పెళ్లి చేసుకుని తమ జీవితాలను చక్కదిద్దుకుంటుంటే వీరు మాత్రం నా వల్ల ఈ భారాన్ని మోస్తున్నారు. నేనిప్పుడు డబ్బులేమి ఇవ్వలేను. ఆస్త వస్తే తననే మందుల కోసం డబ్బులు అడగండి. అంతా మీ వెనక, ఇంటి వెనక ఖర్చయిపోతే ఇక నా కోసం ఏం మిగులుతుంది? సరే బిడ్డా, నేను ఆస్తతో చెప్తాను. నువ్వు నీ పని మీద దృష్టి పెట్టు. శారద వెళ్ళిపోతుంది. వృద్ధురాలు కోకిల తననన్ను తాను కూతుళ్ల జీవితాల్లో ఒక భారంగా భావించడం మొదలుపెడుతుంది. మరియు ఆమె కళ్ల నుండి నీళ్లు కారుతాయి. ఆస్త దగ్గరలోని ఒక ఇంట్లో తను కుట్టిన బట్టలు ఇచ్చి డబ్బులు తీసుకుని తిరిగి వస్తోంది. అమ్మాయ్యా, చివరికి కొన్ని డబ్బులొచ్చాయి. కొంచెం నా కోసం ఉంచుకుంటాను, మిగతావి అమ్మకిచ్చేస్తాను. దూరం నుండి గ్రామానికి చెందిన గుండా మురళి ఆమెను చూస్తాడు. ఏళ్ల తరబడి అతను ఆస్థ వెనక పడుతున్నాడు, ఆమెను పెళ్లి చేసుకోవాలని. కాని ఆస్థ అతన్ని అసహ్యించుకుంటుంది. అయినా మురళి ఆమెను వదలడం లేదు. అరే వాహ్ 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 వాహ్! ఈరోజు పొద్దునే నా కాబోయే భార్య దర్శనం దొరికింది. పదండి, కొంచెం కలుద్దాం. మురళి ఆస్థ ముందుకు రాగానే ఆస్థ భయంతో వణికిపోతుంది. నువ్వెక్కడేం చేస్తున్నావు? అరే, ఈ గ్రామం నీ సొత్తు మాత్రమేనా ఏంటి? నువ్వు తిరగలిగితే నేను కూడా తిరగలను కదా. నా దారి నుండి తప్పుకో. ఎందుకు అడ్డుగా నిలబడ్డావు? అరే అరే అరే, అంత తొందర ఏముంది? పద, కొంచెం మాట్లాడుకుందాం. నన్ను వెళ్ళనివ్వు మురళి, లేకపోతే నేను జనాన్ని పిలుస్తాను. ఓహో, ఇందులో కోపడాల్సిన విషయం ఏముంది? నేను కేవలం మాట్లాడాలనుకుంటున్నాను, అది కూడా నా కాబోయే భార్యతో. హా? నీకెన్నిసార్లు చెప్పాలి నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని? అంటే నాకు నీ మీద అసహ్యం. ఇష్టపడ్డా పడకపోయినా పెళ్లి మాత్రం నాతోనే జరుగుతుంది. నీ డోలి నేనే మోస్తాను. నేను చస్తాను కాని నిన్ను పెళ్లి చేసుకోను. దారి వదులు. అరే అరే, అంత సిగ్గు దేనికి? నువ్వేమన్నా సరే, నీ మనసులకు రాజుని, నీ యువరాజుని, నీ బాద్షాని నేనే. నువ్వు నాకే దక్కుతావు బేగం. ఆస్థ భయంతో ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తుకెళ్తుంది. మురళి వెనక నుండి గట్టిగా నవ్వుతాడు. అనారోగ్యంతో ఉన్న కోకిల ఇంట్లో ఉంది. ఆస్థ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. ఆమెను ఆ స్థితిలో చూసి కోకిల కంగారు పడింది. ఏమైంది బిడ్డా? ఈ స్థితిలో ఎందుకొచ్చావు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఆ గుండా మురళి నన్ను మళ్లీ వేధించాడమ్మా. ఇప్పుడు బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఓహో, ఈ మురళి జీవించడం కష్టంగా మార్చేస్తున్నాడు. అసలు ఏం కావాలో అర్థం కావడం లేదు. వాడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నా పెళ్లి తనతోనే జరుగుతుందని అంటున్నాడు. అమ్మా, నేను చస్తాను కాని ఆ మురళిని పెళ్లి చేసుకోను. నేను బతికున్నంతవరకు వాడి నీచమైన ఆలోచనలు ఎప్పటికీ నెరవేరవు. నేను త్వరలోనే నీకు, శారదకు మంచి సంబంధాలు వెతుకుతాను. కాని అమ్మా, మాకు పెళ్లి అయిపోతే మరి నువ్వు? నేను చాలా ఆలోచించాను. నా వల్ల మీరు మీ జీవితాలను ఎందుకు పాడు చేసుకోవాలి? మీ పెళ్లికి ఇదే సరైన సమయం. కాని అమ్మా, ఒకవేళ మురళి పెళ్లి జరగనివ్వకపోతే? నేనింకా బతికే ఉన్నాను. అంతా సర్దుబాటు చేస్తాను. నీకోసం రాజకుమారుడిలాంటి అబ్బాయిని వెతుకుతాను. తన కుమార్తెలను బాధ్యతల నుండి విముక్తులను చేయడానికి మరియు సమాజం యొక్క చెడు దృష్టి నుండి రక్షించడానికి
కోకిల వారి కోసం మంచి అబ్బాయిలను వెతకడం మొదలుపెడుతుంది. జైపూర్కు చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి పీతాంబర్ తన కొడుకులు ప్రణవ్ మరియు ఆనంద్ కోసం యోగ్యులైన అమ్మాయిలను వెతుకుతున్నారు. అప్పుడే వారికి ఆస్థ మరియు శారద ఫోటోలు దొరికాయి. వారు శారదను ప్రణవ్ కోసం మరియు ఆస్థను ఆనంద్ కోసం ఇష్టపడ్డారు. ఆస్త చిన్నది, అందుకే నేను తనని ఆనంద్ కోసం అనుకున్నాను. కాని నీకు ఆస్త నచ్చితే ఆనంద్తో శారద గురించి మాట్లాడదాం. ఏమంటావు ఆనంద్? నీకేమైనా అభ్యంతరమా? లేదు నాన్నగారు, మీరేం నిర్ణయిస్తే అది నాకు సమ్మతమే. సరే అయితే నేను కోకిలను మరియు ఆమె కూతుళ్లను ఇంటికి పిలుస్తాను. మిగతా విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. సరే. అటువైపు కోకిల ఆస్థ మరియు శారదలకు ప్రణవ్ మరియు ఆనంద్ ఫోటోలు చూపించి వారి అభిప్రాయం అడుగుతుంది. పెద్ద కొడుకు పేరు ప్రణవ్, చిన్నవాడు ఆనంద్. ఇద్దరూ తమ తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటారు. అమ్మా, నువ్వు ఏం నిర్ణయించినా నాకు సమ్మతమే. ఆనంద్ చూడ్డానికి బాగున్నాడు, ఆస్థతో బాగుంటాడు. ఒకవేళ అమ్మకు ప్రణవ్ నచ్చితే నాకేం ఇబ్బంది లేదు. ఆస్థ పెళ్లి ఆనంద్తో కాదు, ప్రణవ్తో జరుగుతుంది. కానీ ఎందుకు? నేను పెద్దదాన్ని కాబట్టి ప్రణవ్తో నా పెళ్లి జరగాలి కదా. పీతాంబర్ గారు కూడా అలాగే అనుకున్నారు. కానీ ప్రణవ్ ఫోటో చూడగానే అతనికి ఆస్థ నచ్చేసింది. అందుకే నిన్ను ఆనంద్ కోసం ఎంచుకున్నారు. ఇదేం పద్ధతి? నేను పెద్దదాన్ని, నా పెళ్లి పెద్ద కొడుకుతో జరగాలి. అమ్మా, నువ్వు ఎందుకు ప్రణవ్తో అక్క పెళ్లి విషయం మాట్లాడకూడదు? నాకు ఆనంద్తో ఏ ఇబ్బంది లేదు. ప్రణవ్ ఆస్థను ఇష్టపడ్డాడు. బలవంతంగా ఏదేనైనా చేస్తే సంబంధం తెగిపోతుంది. చిన్నప్పటి ఆస్తి అంతా తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు నాకు నచ్చిన అబ్బాయి కూడా తననే ఇష్టపడ్డాడు. తను నా చెల్లెలు కాదు, నా దురదృష్టం. ఈ విధంగా ఆస్థ మరియు ప్రణవ్, శారద మరియు ఆనంద్ల పెళ్లి ఖాయమవుతుంది. కాని మనసులో శారద మాత్రం ఆస్థను ప్రశాంతంగా బతకనివ్వకూడదని నిర్ణయించుకుంటుంది. ఆస్థ పెళ్లి ప్రణవ్తో ఖాయమైందని తెలిసినప్పుడు మురళి చాలా కోపంగా వచ్చాడు. అతను నేరుగా కోకిల ఇంటికి వెళ్లి విధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. ఏంటిది? ఏం చేస్తున్నావు? ఆగు, నేను చెప్తున్నాను, ఆగు. నేను ఏళ్ల తరబడి ఆస్థను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్తున్నాను. మరి నువ్వు నన్ను అడగకుండా వేరే వాడితో ఆమె పెళ్లి ఎలా నిశ్చయిస్తావు? ఆస్థ నిన్ను చూసి భయపడుతుంది. ఆమెకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఈ మాట ఆమె నీకు చాలాసార్లు చెప్పింది. ఆమెకు ఏమిష్టం లేదు అనే దాంతో నాకు సంబంధం లేదు. నేను తననే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ తను నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను వేరే ఎవరితోనూ తన పెళ్లి జరగనివ్వను. నా కూతురు పెళ్లి నీతో ఎప్పటికీ చేయను. ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నేను పోలీసులను పిలుస్తాను. అరే, ఎవరిని పిలవాలనుకుంటే వారిని పిలుచుకో. నేనిక్కడి నుండి కదలను. ఆ పెళ్లి ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను. ఇప్పుడు నువ్వు మర్యాదగా వెళ్లేలా లేవు. ఆగు, ఇప్పుడే నీ సంగతి చెప్తాను. కోకిల ఇంటి లోపలి నుండి ఒక పదునైన కత్తి పట్టుకుని బయటకు పరిగెత్తుకు వస్తుంది. మురళి ఆమెను చూసి భయపడిపోతాడు. కోకిల గట్టిగట్టిగా అరవడం మొదలుపెడుతుంది. చుట్టుపక్కల వాళ్లంతా జమవుతారు. పెళ్లి రోజు ఇంట్లో అందరూ ఉన్నారు. శారద మరియు ఆస్థ ముస్తాబై కూర్చున్నారు. పీతాంబర్ కోకిలను పిలుస్తాడు. పీతాంబర్ బాబు, పిలిచారా? ఆహా, ఇవి కొన్ని నగలు. ఇవి ప్రణవ్ తల్లి నగలు. ఈ వస్తువులన్నీ ఇద్దరు కోడళ్లకు సమానంగా పంచాలనేది ఆమె చివరి కోరిక. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆస్థ, శారదలకు సమాన భాగాలుగా పంచు. బరాత్ వచ్చే సమయమైంది. సరే. కోకిల నగలు తీసుకుని ఆస్థ శారదల దగ్గరకు వెళ్తుంది. కానీ పంచే సమయంలో ఆస్థకు ఒక జత కమ్మలు మరియు ఒక పెద్ద హారం ఎక్కువగా ఇచ్చేస్తుంది. ఏంటిది? నువ్వు పెద్ద హారం ఆస్తకిచ్చేశావు, మరి నాకో? మెల్లగా మాట్లాడు, ఎవరైనా వింటారు. ఆస్థ పెద్ద కోడలు. ఆమెకు కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. నీకు కూడా ఒక హారం వచ్చింది కదా, అది కొంచెం చిన్నదంతే. పెద్ద కోడలికి పెద్ద హారం అందాలి కదా. అమ్మా, నాకు చిన్న హారం వేసుకోవడంలో ఏ ఇబ్బంది లేదు. అక్క, నువ్వు నా హారం తీసుకో, నీది నాకిచ్చాయి. ఓహో, మీరు నాకంటే తెలివైన వాళ్ళ ఏంటి? ఒకవేళ పీతాంబర్ బాబు లేదా ప్రణవ్ చూస్తే చాలా కోపడతారు. శారదా,
నీకేమి ఇచ్చారో అదే వేసుకో. పెద్ద కోడలు కావడం వల్ల ఆస్తకు ఎక్కువ గౌరవం మరియు ప్రాముఖ్యత లభించడం మొదలైంది. దానిని శారద తట్టుకోలేకపోయింది. ఆమె లోలోపల ఆస్త మీద అసూయ పెంచుకుంది మరియు ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి ప్రణాళికలు వేయసాగింది. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. ఊరంతా పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆస్త మరియు ప్రణవ్ చాలా సంతోషంగా ఉన్నారు. అవును, నేను నిన్ను అడగనేలేదు. నువ్వు ఎక్కడి వరకు చదువుకున్నావు? ఇంటి బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల నేను అక్క ఎక్కువ చదువుకోలేకపోయాము. పేదరికం, కష్టాలే మా తోడుగా ఉన్నాయి. ఒకవేళ నీకు మళ్ళీ చదువుకునే అవకాశం వస్తే ఏం చేస్తావు? అవకాశం వస్తే నేను పూర్తి కష్టపడి చదువుతాను. తద్వారా మా అమ్మ పేరు నిలబెడతాను. కాని ఇప్పుడు ఆ మాటలకు అర్థం ఏముంది? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు మళ్ళీ చదువు ప్రారంభిస్తావు. మనసు పెట్టి చదువుకో. నీ గుర్తింపు కేవలం నా భార్యగా మాత్రమే ఉండకూడదు. నిజంగా చెప్తున్నారా? నేను మళ్ళీ చదువుకోవచ్చా? అవును, ఖచ్చితంగా. చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు. రేపే నేను ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి నీ అడ్మిషన్ గురించి మాట్లాడతాను. నేను చదువులో చాలా గొప్పగా ఏమీ లేను. కాని మనసు నిండా చదువుకోవాలని ఉంది. తర్వాత కుట్టు పని చేసి కొన్ని డబ్బులు సంపాదించేదాన్ని అమ్మకు సహాయంగా ఉంటుందని. ఇప్పుడు నువ్వు చదువు ప్రారంభించు. నువ్వు చాలా ముందుకు వెళ్తావని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక అమ్మ గురించి చింతించకు. ఆమె బాగోగులు చూసుకోవడానికి ఒక మనిషిని ఏర్పాటు చేశాను. అతను చూసుకుంటాడు. ఏమంటావు? ఆస్థ మనసులో ఆనంద తరంగాలు ఉప్పొంగుతాయి. ఆమెకు సరిగ్గా ఇటువంటి జీవిత భాగస్వామియే కావాలి. ప్రణవ్ సహకారంతో ఆమె ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు ఆమె మళ్లీ కలలు కనడం మొదలుపెడుతుంది. ఎక్కడైతే ఆస్థ మరియు ప్రణవ్ జీవితం సంతోషంగా సాగుతోందో అక్కడ ఆనంద్ మరియు శారదల జీవితం పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆనంద్ శారదతో ఎప్పుడూ మంచిగానే ఈ ఇంట్లో ఉండటం కష్టం. విశ్రాంతి లేదు, ప్రశాంతత లేదు. రోజంతా కష్టపడుతుంటాను. బదులుగా నాకేం లభిస్తుంది? శాంతి శాంతి శాంతి. ఏమైంది నీకు మళ్ళీ? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం లేదు. రోజంతా నువ్వు కేవలం పుస్తకాల్లోనే మునిగిపోతావు. నేనే అంతా భరిస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకుని ఏ సుఖం దక్కలేదు. అరే, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏంది? ఎవరైనా ఏమైనా అన్నారా? నువ్వేం చేస్తావు? నువ్వు పిరికివాడివి. అరే, ఇక చాలు. నేను ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతుంటాను. దాని అర్థం నువ్వు నన్ను ఈ విధంగా అవమానిస్తూ ఉండాలని కాదు. పనికిమాల మాట మాట్లాడుతున్నావు. నీకు ధైర్యం ఉంటే వెళ్ళి నీ అన్నయ్య అతని భార్యతో తలపడు. కేవలం నా మీద మాత్రమే అరిచి చూపిస్తావు. అరే, నేను వాళ్ళతో ఎందుకు గొడవ పడాలి? నాకేమైనా కొమ్ములు వచ్చాయేంటి? వెళ్ళి వాళ్ళని కొట్టాలా? వాళ్ళతో నాకేం సంబంధం? పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేను రోజంతా పనిచేస్తాను, ఇల్లు చూసుకుంటాను. కాని ఆస్త మాత్రం హాయిగా చదువుకుంటుంది. కేవలం ఆమె ప్రణవ్ భార్య అయినందువల్లే కదా. శారదా, ఇది నీ భ్రమ. నువ్వు మరియు వదిన ఇద్దరు ఈ ఇంటి కోడళ్ళే. ఇద్దరికీ గౌరవం సమానమే. నిజమా? ఒకసారి నిన్ను నువ్వు చూసుకో. మావయ్య గారు అన్ని పనులు ప్రణవ్కే ఇస్తారు. నువ్వు వారి వ్యాపారంలో కేవలం ఒక సహాయకుడివి మాత్రమే. నీకే ఎక్కడా గౌరవం లేనప్పుడు అక్కడ నీ భార్యకు ఏం లభిస్తుంది? శారద మాటలు ఆనంద్ మనసులో లోతుగా గుచ్చుకుంటాయి. ఇప్పుడు అతను తన అన్నయ్య మరియు తండ్రి పట్ల అసూయ, అసంతృప్తిని పెంచుకుంటాడు. ఉదయాన్నే శారద వంటింట్లో ఆనంద్ కోసం టిఫిన్ తయారు చేయడానికి వెళ్తుంది. అప్పుడే ఆస్థ కూడా వంటింటికి వస్తుంది. అక్క, మీరు కొద్దిసేపటి తర్వాత బావగారి కోసం టిఫిన్ చేయండి. ముందు నేను చేసేయనా? ఎందుకు? నేను ముందు వచ్చాను కాబట్టి టిఫిన్ నేనే చేస్తాను. నువ్వు తర్వాత చేసుకో. అక్క, అర్థం చేసుకోండి. ఆయన ఊరి బయటకు పని మీద త్వరగా వెళ్ళాలి. మరి బావగారు ఇంట్లోనే ఉంటారు కదా. ఆనంద్ ఈ మాటలన్నీ వింటున్నాడు. అతను మెల్లగా ఆస్థ వెనక వచ్చి నిలబెడతాడు. అంటే ఒకవేళ అన్నయ్య ఊరికి వెళ్తుంటే ఇక నా పనే ఉండకూడదు అనమాట. ఎప్పుడు ఆయన టిఫిన్ మాత్రమే ముందు తయారవ్వాలి, నేను ఎదురు చూడాలి. అంతేనా? బావగారు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మీరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం ఆలస్యంగా టిఫిన్ తిన్నా ఇబ్బంది ఉండదని అన్నాను. నాకు ఇప్పుడే టిఫిన్ కావాలి. ఈరోజు నా టిఫిన్ ముందు తయారవుతుంది. అన్నయ్య ఎదురు చూడలేకపోతే బయట తింటారు, అంతే. కాని బావగారు, అన్నయ్యకు ముఖ్యమైన... శారద, నా టిఫిన్ ముంచే. నేను చెప్పేశాను కదా, నాకెవరు మాటలు వినాలని లేదు. ఈ వంటిల్లు ఎవరొక్కరి సొత్తు కాదు, అది గుర్తుంచుకో. ఆనంద్ యొక్క ఈ మారిన ప్రవర్తన చూసి ఆస్థ చాలా బాధపడుతుంది.
పెళ్లి తర్వాత మొదటిసారి ఆనంద్ ఆమెతో అంత కోపంగా మాట్లాడాడు. ఆమె ఏమీ అనలేక నిశ్శబ్దంగా నిలబడిపోతుంది. ఏమీ అర్థం కాదు. ఆస్థ మౌనంగా తలదించుకుని గదిలోకి వస్తుంది. నువ్వు టిఫిన్ పట్టుకొస్తావని అనుకున్నాను. సరే, ఇప్పుడు సమయం లేదు, చాలా ఆలస్యమైంది. టిఫిన్ చేయనిస్తే ఖచ్చితంగా తీసుకువచ్చేదాన్ని, కాని వంటింట్లోకి వెళ్ళగానే అవమానం భరించాల్సి వచ్చింది. ఏమంటున్నావు? నిన్ను ఎవరు అవమానించారు? అరే, అంత ధైర్యం ఎవరికి ఉంది? నాకు చెప్పు. ఎవరూ లేదు, వదిలేయండి. మీకు ఆలస్యమవుతోంది కదా, పదండి, నేను బయట వరకు వస్తాను. మాటలు మార్చకు ఆస్తా. స్పష్టంగా చెప్పు. నిన్ను ఎవరు అవమానించారు? నేను ఇక్కడ ఉండగా ఎవరు అంత సాహసం చేయగలరు? చెప్పు. పెద్దగా ఏమీ జరగలేదు. నేను టిఫిన్ చేయడానికి వెళ్తే బావగారు అరిచి చెప్పారు, ఇక నుండి ఆయన టిఫిన్ ముందే తయారవ్వాలని, ఇంకా వంటిల్లు ఎవరి ఒక్కరిది కాదని అన్నారు. ఏంటి, ఆనంద్ అలా అన్నాడా? ఆస్థా, నువ్వు నిజం చెప్తున్నావా? అతను ఎప్పుడూ అలా మాట్లాడడే. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మొదటిసారి ఆయన ఈ విధంగా కోపంతో నాతో మాట్లాడారు. ఆయనకేమైందో ఏమో. ఓహో, వాడి ధైర్యం బాగా పెరిగింది. ఆగు, ఈరోజు వాడికి గుణపాఠం చెబుతాను. వద్దులేండి, పొద్దు పొద్దునే గొడవలు వద్దు. బహుశా అక్కతో గొడవ జరిగిందేమో, అందుకే కోపంలో ఉన్నారేమో. మీరు బయలుదేరండి, ఆలస్యమవుతోంది. నువ్వు చెప్తున్నావు కాబట్టే వెళ్తున్నాను, లేకపోతే ఈరోజు వాడికి చూపించేవాడిని. ప్రణవ్ పనిమీద జైపూర్ వెళ్తాడు. ఆస్థ ఆనంద్ యొక్క ప్రవర్తనను గుర్తు చేసుకుని బాధపడుతుంది. కొన్ని రోజుల తర్వాత పీతాంబర్ 10 ఎకరాల భూమిని కొని దాని యజమానిగా ప్రణవ్ పేరును చేరుస్తాడు. ఈ విషయం శారదకు తెలియగానే ఆమె ఆనంద్కు అంతా చెబుతుంది. ఆనంద్ కోపంతో పీతాంబర్తో మాట్లాడటానికి వెళ్తాడు. నాన్న, చిన్నప్పటి నుంచి మీరు ఏం చెప్తే అది చేశాను. ఎప్పుడూ మిమ్మల్ని ఎదిరించలేదు. కానీ మీరు నాతో ఇలా చేస్తారని నేను అనుకోలేదు. ఇదేం మాటలు మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? మీరెప్పుడూ అన్నయ్యకు నాకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. పెళ్లిలో అతని ఇష్టమే విన్నారు, తినడంలో అతని ఇష్టమే నడుస్తుంది, చదువులో అతని ఇష్టమే. అరే, మరి నేనెక్కడున్నాను? నా మాట ఎప్పుడు వినలేదు కదా. ఇదేం పిచ్చి మాటలు ఆనంద్. మీరిద్దరూ నాకు సమానమే. పనికి మాలిన మాటలు మాట్లాడకు. మాటలనే అబద్ధం. ఎవ్వరూ సమానం కాదు. వ్యాపారంలో ప్రతి పెద్ద నిర్ణయంలో మీరు అన్నయ్య సలహా తీసుకుంటారు, అతన్ని పంపిస్తారు. నన్ను మాత్రం కేవలం ఒక సాధారణ సహాయకుని చేసుంచారు. ఒక మూల కూర్చుని ఉంటాను. ఎందుకంటే ప్రణవ్ నీకంటే తెలివైనవాడు మరియు పెద్దవాడు కూడా. ఓ, అంటే పెద్దవాడైనంత మాత్రాన అన్ని ప్రయోజనాలు అతనికే దక్కుతాయా? మీరు 10 ఎకరాల భూమి అతని పేరుని చేశారు, మరి నాకేమిచ్చారు? ఇక చాలు నాన్న, నాకు కూడా భూమి కావాలి, వేరే ఇల్లు కావాలి, మరియు నా భార్య కోసం వేరే వంటిల్లు కావాలి. లేకపోతే నేను ఇంటిని తగలబెట్టేస్తాను. మొదటిసారి ఆనంద్ యొక్క ఇటువంటి వైఖరి చూసి పీతాంబర్ ఆశ్చర్యపోతాడు. తన అమాయకపు కొడుకు తననే బెదిరించి వెళ్ళిపోయాడని అతను నమ్మలేకపోతాడు. కొన్ని రోజుల తర్వాత బాధలో ఉన్న పీతాంబర్ 2 కాగితాలు తీసుకుని ప్రణవ్ దగ్గరకు వస్తాడు. నాన్న, మీరింత రాత్రివేళ మేల్కొని ఉన్నారేంటి? అంతా బాగుంది కదా? జీవితాంతం అన్ని బాధ్యతలు నీకే ఇచ్చాను. ఈరోజు చివరిగా ఒక బాధ్యత అప్పగించడానికి వచ్చాను. ఎప్పటిలాగే దీనిని కూడా నువ్వు నెరవేరుస్తావని ఆశిస్తున్నాను. అలా ఎందుకంటున్నారు నాన్న? మీరేం చేయాలో చెప్పండి చాలు. మీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరు కొడుకులకు సంతోషాన్ని ఇవ్వాలని చాలా ప్రయత్నించాను. బహుశా పూర్తి స్థాయిలో విజయం సాధించలేదేమో. నాన్న, మీ వల్లే కదా మేమీరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మీరు మా ప్రతి అవసరాన్ని తీర్చారు. పీతాంబర్ కాగితాలను ప్రణవ్కిస్తాడు. ఈ కాగితాల్లో నా భూమి మొత్తం మీ ఇద్దరు కొడుకుల పేరున సమానంగా పంచబడి ఉంది. ఒకవేళ నేను లేకపోతే నువ్వు నీ తమ్ముడికి అతని వాటాను ప్రేమగా ఇచ్చేయి. అర్థమైందా? నాన్న, మాకు మీరే సర్వస్వం. మీరే స్వయంగా ఆనంద్కు నచ్చజెప్పండి. లేదు లేదు లేదు, వాడు నా మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ బాధ్యత నీకిస్తున్నాను. నువ్వు చక్కదిద్దుతావని నాకు నమ్మకముంది. పీతాంబర్ ప్రణవ్ తలమీద చేయి వేసి నిమిరి నిద్రపోవడానికి వెళ్తాడు. అదే రాత్రి నిద్రలోనే ఆయన మరణిస్తారు. ప్రణవ్ కృంగిపోతాడు, కానీ
ఆనంద్లో పెద్దగా దుఃఖం కనిపించదు. పీతాంబర్ మరణం తర్వాత కూడా స్వార్థపరురాలైన శారద ఆనంద్ను రెచ్చగొడుతూనే ఉంటుంది. చూడు, ఏ భయమైతే ఉందో అదే జరిగింది. నీ తండ్రి అంతా ప్రణవ్కే రాసిచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం అతని దగ్గర నౌకర్లలా ఉండాల్సిందే. మా నాన్న నాతో ఇలా చేయగలరని నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నిజంగా ఆయన కొడుకేనా? ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడా? నోర్ము శారదా, నాకేం అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవడానికి ఏముంది? ఇక జీవితాంతం నీ అన్నయ్య ఎంజాయ్ చేస్తాడు, మనం చూస్తూ ఉండిపోవాలి. అలా జరగనివ్వండి, మనం వారి ముందు తల వంచం. ఇప్పుడు ఆ ఆస్త కూడా వంటింటిని ఆక్రమించుకుంటుంది. రోజూ గొడవలు చేస్తుంది, నిన్ను అవమానిస్తుంది. నాన్న చనిపోవడమే మంచిదైంది, లేకపోతే నేనే వారిని చంపేసేదాన్ని. మోసగాడు. బయట దాక్కుని ఉన్న ప్రణవ్ ఇదంతా వింటున్నాడు. చెప్తున్నాను కదా, ఎలాగైనా ప్రణవ్ దగ్గర నుండి ఆ 10 ఎకరాల భూమిని లాగేసుకో. అప్పుడు మనం రాజుల్లా బతుకుదాం. నాన్న వెళ్ళిపోయి ఒక్కరోజు కూడా కాలేదు, వీళ్ళు అప్పుడే భూమి వెనుకపడ్డారు. ఆనంద్కు నాన్న చనిపోయారనే బాధే లేదు. కేవలం స్వార్థం, స్వార్థం, స్వార్థం. ఇదంతా ఆలోచించగానే ప్రణవ్కు ఆనంద్ మరియు శారద మీద అసహ్యం కలుగుతుంది. అతను మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక నెల తర్వాత ఆస్థ మరియు ప్రణవ్ కోకిలను తీసుకుని నది ఒడ్డుకు వెళ్తారు. అక్కడే వారు ఆనంద్ మరియు శారదను పిలుస్తారు. ఈ మధ్యాహ్నం అందరినీ నది ఒడ్డుకి ఎందుకు పిలిచారు? ఈరోజు అన్ని లెక్కలు సరిచేయాలి, అందుకే అందర్నీ పిలిచాను. అచ్చా, దేని లెక్కలు? నాన్న చనిపోయే ముందు నాకు కొన్ని బాధ్యతలిచ్చారు. ఈరోజు నేను వాటిని పూర్తి చేస్తున్నాను. నాన్న ఎప్పుడు అంతా నీకేస్తూ వచ్చారు కదా, ఇందులో కొత్త ఉంది చెప్పు. ఈరోజు నీ భ్రమ తొలగిపోతుంది ఆనంద్. నీ మెదడులో నిండిపోయిన విషం కూడా శుభ్రమైపోతుంది. ప్రణవ్ పీతాంబర్ ఇచ్చిన భూమి కాగితాలను ఆనంద్కు చూపుతాడు. ఇదిగో చూడు, ఈ భూమి 20 ఎకరాలు, 10 నీవి 10 నావి. ఇల్లు కూడా నాన్న మన ఇద్దరి పేరున సమానంగా పంచారు. అంటే నేను ఇప్పటివరకు అనుకున్నంత తప్ప? అవును, మరియు నాన్న మరణం తర్వాత నీ భార్య నోటి నుండి నేను విన్న మాటలు. ఆ తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుండి మనం విడివిడిగా ఉంటాం. వేరే ఇల్లు, వేరే వ్యాపారం మరియు వేరే వంటిల్లు. ఆనంద్ మరియు శారద ఇద్దరు వంటగదులను చూస్తారు. ఇక రోజు గొడవలుండవు. ఇదిగో నీ వంటగది. ఇక్కడి నుండే నువ్వు విడిగా వంట చేసుకుంటావు. మరియు త్వరలోనే మనం వేర్వేరు ఇల్లు కూడా నిర్మించుకుందాం. ఇదంతా విని ఆనంద్ మరియు శారదలకు తమ తప్పు అర్థమవుతుంది. వారు ఏడుస్తూ క్షమాపణలు కోరుతారు. అన్నయ్య, నేను శారద మాటల్లో పడి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను.